మీరు అందరూ ఒక విషయాన్ని అంగీకరిస్తారని నా నమ్మకం. అదేమిటంటే భారతదేశం చాలా అదృష్టవంతమైన దేశం. ఎందుకంటే మనకు నరేంద్ర మోడీ రూపంలో దేశానికి అంకితమైన రాత్రింపవళ్లు కష్టపడే ప్రధాని లభించడమే. నరేంద్ర మోడీ గారు దేశం కోసం చూపే సేవాభావం ఈ రోజుల్లో ప్రపంచ నేతల్లో చాలా అడ్డుగా కనబడుతుంది. ఈ విషయాన్ని గుర్తించని వారు కూడా ఉండవచ్చు, కానీ అందరికీ అర్థం అవ్వడానికి అమెరికా ఒక మంచి ఉదాహరణ. చాలా మంది నేతలు చెబుతుంటారు వారు వారి రాష్ట్రం లేదా దేశం కోసం రాత్రింపవళ్లు పనిచేస్తామని, కానీ నిజానికి కష్ట సాధన, అవినీతి, అధికారం లేనప్పుడు తెలుస్తుంది. అమెరికా నుండి వచ్చిన డేటా ఈ విషయం మనకు మరింత బలంగా తెలియజేస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం, ఆ తరువాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ టర్మ్ పూర్తికానికి ముందే అతను అమెరికా చరిత్రలో అత్యంత నిరాశపరిచిన ప్రెసిడెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈ వీడియోలో మీరు చూస్తున్నది జో బైడెన్ మరియు ఆయన భార్య జిల్ బైడెన్ సాహసాలు మరియు వారు ఎంజాయ్ చేస్తున్న తీరు. హాలిడేస్ లో వాళ్ళు ఎలా ఆస్వాదిస్తున్నారో చూడండి. వివరాల్లోకి వెళ్తే జో బైడెన్ తన పదవీ కాలంలో 532 రోజులు సెలవులు తీసుకున్నారు. అంటే 532 రోజులు కార్యాలయానికి వెళ్లలేదు. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్ఘనిస్తాన్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఇజ్రాయెల్, హమాన్ ఘర్షణలు జరుగుతున్నాయి. అలాగే అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బాలేదు. ఇదే సమయంలో నరేంద్ర మోడీ గారు 2014 నుండి ఒక్కరోజు కూడా అధికారిక సెలవు తీసుకోలేదు. ప్రధాని పదవిలో ఉన్నప్పటి నుంచి ఆయన పూర్తిగా దేశ సేవలో ఉన్నారు. పూణేకు చెందిన ఒక వ్యక్తి 2002లో మోడీ గారి సెలవు గురించి ఆర్బీఐ దాఖలు చేసినప్పుడు ప్రధాని కార్యాలయం నుంచి స్పందిస్తూ 2014 నుండి మోడీ గారు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని తెలిపింది. మోడీ గారు దేశీయంగా మరియు అంతర్జాతీయంగా దాదాపు 3000 ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదొక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పవచ్చు. మన దేశంలో ఇలాంటి అంకితమైన నాయకత్వం కలిగి ఉందని చెప్పడం నిజంగా గర్వకారణం. మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. గతంలో కూడా ఎవరు ఉన్నారో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని.